కాపు జాతి అభివృద్ధికి పాటుపడిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆశయ సాధనలో నడుస్తామని కాపు నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రంగా 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు నేతలు ఆయన స్మృతులను స్మరించుకున్నారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్క కాపు నేత కృషి చేయాలన్నారు. దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి 69వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణ కాపునాడు ఆధ్వర్యంలో రంగా గారికి ఇక్కడ నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నివాళి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాపు సోదరులకు మరియు ఇతర పెద్దలందరూ కూడా ముందుగా గుంటూరు జిల్లా కాపునాడు పట్టణ కాపునాడు తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర చరిత్రలో రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన సంగతి మనందరూ తెలిసిన విషయమే. అటువంటి రంగా మన మధ్య లేకుండా ఉన్నప్పటికీ ఆయన గతించి 26 సంవత్సరాలైనా కూడా ఈ రోజున ఘనంగా పెద్ద ఎత్తున కాపు సంఘాల ఆధ్వర్యంలో రంగా గారి నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఆశయాల సాధన కోసం అయితే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు పరమపదించారో ఆయన ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్క కాపు తెలగబరిజ ఒంటరి కులస్తులు కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. గారి 69వ జయంత్యోత్సవాలని తెనాలిలో బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ సెంటర్లో అత్యంత వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కాపు సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు అందరం కలిసి అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ వంగవీటి మోహన్ రంగా గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వారి ఆశయ సాధన కోసం మా కాపునాడు తరపున మేమంతా ఎంతో రుణపడి ఉన్నాము. వారి ఆశయ సాధనాల కోసం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ